కేడీ ది డెవిల్ G5లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. రెట్రో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కింద వచ్చిన ఈ మూవీ ఎలాగుందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీలన్నీ సింపుల్గా చెప్పాలంటే 1970s బెంగళూరు బ్యాక్డ్రాప్లో ఆర్డినరీ యూత్ ఖాళీ తనకు తెలియకుండానే అండర్ వరల్డ్ మాఫియా, పాలిటిక్స్ అండ్ పవర్ఫుల్ గేమ్స్ మధ్య ఇరుక్కుపోతాడు. ఆ జర్నీలో ఖాళీ ఎలా పవర్ఫుల్ కేడీలాగా మారాడు అనేదే మూవీలో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సినిమా స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ ముందుగా ఓల్డ్ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, హీరో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అనేవి చూపించడానికి ఫస్ట్ హాఫ్ అంతా టైం తీసుకున్నారు. దీనివల్ల చాలా లాగ్ అనిపిస్తుంది. ఎంత అంటే ఇంకెప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తారో ఆ బాబు అనే రేంజ్లో అనిపిస్తుంది. హీరో లవ్ ట్రాక్ కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది. కొన్ని సీన్స్ మాత్రం లెంతీ ఫీల్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా రాగా లౌడ్గా డిజైన్ చేశారు, కానీ ఇంటర్వల్ దగ్గర సినిమా కంప్లీట్గా గేర్ మారుస్తుంది. అక్కడ నుంచి యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో సెకండ్ హాఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది. అండర్ వరల్డ్ పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్, రివెంజ్ ఎలిమెంట్స్ అన్ని కలిసి స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి. డైరెక్టర్ బ్లాక్ బై బ్లాక్ స్టెప్ టెన్షన్ బిల్డ్ చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి అన్నెసెసరీగా అనిపించినా ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఫేసింగ్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది. స్టోరీలో కాన్ఫ్లిక్ట్స్ పెరిగే కొద్దీ సీన్స్ లో ఉన్న ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మాత్రం కావాల్సిన ఇన్వేషన్స్, యాక్షన్ బ్లాక్స్ సెకండ్ హాఫ్ ఎక్కువగానే ఉంటాయి. క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్ నుండి ఎండింగ్ వరకు ప్రాపర్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేశారు. లాస్ట్ లో వచ్చే కొన్ని ట్విస్ట్ కమర్షియల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయగలవు. ప్రిడిక్ట్ చేయడం అంత ఈజీ అని కాదనే చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్ ప్రాసెస్ లో వచ్చే కిచ్చా సుదీప్ క్యామియో సినిమాకి ఎక్స్ట్రా వాల్యూ అనేది యాడ్ చేసింది. తన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ మూమెంట్స్ అన్ని మాస్ ఆడియన్స్ కి ఇంప్రెస్ చేస్తాయి. తన రన్ టైం తక్కువగానే ఉన్నా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డ్రామా విషయానికి వస్తే సినిమా ఎమోషనల్ గా ఇంకా బెటర్ గా వర్కౌట్ అవ్వచ్చు అనిపించింది. చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో కనెక్ట్ అవ్వలేదు. హీరో ఫ్యామిలీ సైడ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ బ్రదర్ రిలేటెడ్ ట్రాక్ అనేది మంచి స్కోపే ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా రొటీన్ ఫార్మాట్ లో ఉంటుంది. కానీ కొద్ది గొప్ప మాత్రం సినిమా యాక్షన్ లవర్స్ మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఫైట్ సీక్వెన్సెస్ చాలా బ్రూటల్ గా డిజైన్ చేశారు. హీరో ఎలివేషన్స్ కోసం డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ అనేవి మాస్ ఆడియన్స్ కి మాత్రం నాకు ఖచ్చితంగా నచ్చుతాయి. బట్ అందరూ కనెక్ట్ అవుతాం అని అయితే చెప్పలేం. ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధ్రువ కంప్లీట్ గా సినిమాని తన షోల్డర్ మీద మోసాడని చెప్పొచ్చు. తన స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. బీస్ట్ మూడ్ లుక్, బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ మ్యానరిజమ్స్ క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యాయి. సంజయ్ దత్ విలన్ రోల్ లో ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఏదో చెయ్యాలని చేస్తున్నట్టు ఉంటుంది తప్ప ఈ క్యారెక్టర్ ని సీరియస్ గా తీసుకుని చేస్తున్నట్టుగా అనిపించదు. కానీ క్యారెక్టర్ వెయిటేజ్ అని మాత్రం బాగా మెయింటైన్ చేశారు. శిల్పా శెట్టి గారి రోల్ అయితే డీసెంట్ గా ఉంటుంది. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న సీన్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకా మూవీలో టెక్నికల్ సైడ్ చూసుకుంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ అండ్ ఇంటెన్స్ మూమెంట్స్ ని బీజం ఇంకా నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాయి. కొన్ని చోట్ల అయితే లౌడ్ గా అనిపించినా ఓవరాల్ గా ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. సాంగ్స్ సినిమా ఫ్లో ని డిస్టర్బ్ చేయకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అంతే. రెట్రో బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా విజువల్స్ అనేవి డిజైన్ చేశారు. మ్యూజిక్ ఓవరాల్ గా సినిమా అట్మాస్ఫియర్ కి సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మేజర్ హైలైట్. 1970s బెంగళూరు అట్మాస్ఫియర్ ని స్క్రీన్ మీద చాలా బాగా రీక్రియేట్ చేశారు. అండర్ గ్రౌండ్ సెటప్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని కలిసి సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి. ఇప్పుడు డైరెక్టర్ ప్రేమ్ విషయానికి వస్తే తన విజన్ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి మూవీని తీసాడని. ఇంక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఓకే, ఏదో ఒక మాదిరిగా అలా ఉంది, పర్లేదు. యాక్షన్ లవర్స్ మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.